హలో గాయస్, వెల్కమ్ టు సోషల్ అండ్ సైన్స్ స్టడీస్ విత్ ఎస్జీవి. ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఈరోజు మనం క్లాస్ 9 కెమిస్ట్రీ చాప్టర్ 2 ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్ పార్ట్ 1 చూడబోతున్నాం. ఎక్స్ప్లెనేషన్ బై గౌస్పీర్. మనం ఆల్రెడీ చాప్టర్ 1 కంప్లీట్ చేసినాం కాబట్టి ఇప్పుడు చాప్టర్ 2 మనం చూసుకుంటే మ్యాటర్ అనేది 2 టైప్స్గా విడిపోతుంది అన్నమాట. ఒకటి వచ్చి ప్యూర్ సబ్స్టాన్స్, ఇంకోటి వచ్చి మిక్చర్గా. ఈ ప్యూర్ సబ్స్టాన్స్లో 2 టైప్స్, ఎలిమెంట్ అండ్ కాంపౌండ్. మళ్ళీ ఈ మిక్చర్లో కూడా 2 టైప్స్ అనమాట. హోమోజీనియస్ మిక్చర్, హెటిరోజీనియస్ మిక్చర్ అనమాట. దీని గురించి మనం మొత్తం తెలుసుకుంటాం ఇప్పుడు. మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్యూర్ సబ్స్టాన్సెస్ అనమాట. ఈ ప్యూర్ సబ్స్టాన్స్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సింగిల్ టైప్ ఆఫ్ పార్టికల్స్. ఈ ప్యూర్ సబ్స్టాన్స్ అనేది ఒక సింగిల్ టైప్ ఆఫ్ పార్టికల్స్ని ఈ ప్యూర్ సబ్స్టాన్స్లో సింగిల్ టైప్ ఆఫ్ పార్టికల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఎలిమెంట్. An element is not defined as a pure substance that contains only one kind of atoms if the simplest form or the basic form of a pure substance which cannot be broken into simpler substances by chemical methods. ఈ ఎలిమెంట్ అనేది ప్యూర్ సబ్స్టాన్స్ కాదు, కానీ దీంట్లో ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ ఆటమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇది ఒక సింప్లెస్ట్ ఫామ్, ఇఫ్ ద సింప్లెస్ట్ ఫామ్ ఆర్ ద బేసిక్ ఫామ్ ఆఫ్ ఏ ప్యూర్ సబ్స్టాన్స్. ఒకవేళ సింప్లెస్ట్ ఫామ్ కానీ బేసిక్ ఫామ్ కానీ ప్యూర్ సబ్స్టాన్స్ విచ్ కెనాట్ బీ బ్రోకెన్ అంటే అవి అంటే పగిలిపోవు సింప్లర్ సబ్స్టాన్సెస్ బై కెమికల్ మెథడ్స్. అంటే ఇప్పుడు కెమికల్ మెథడ్స్ ద్వారా కూడా ఆ ప్యూర్ సబ్స్టాన్స్లో ఉండే ఒకవేళ ప్యూర్ సబ్స్టాన్స్ అనేది సింప్లర్ ఫామ్లో ఉన్నా బేసిక్ ఫామ్లో ఉన్నా అది కెమికల్ మెథడ్స్ ద్వారా బ్రోకెన్ కాదని చెప్తున్నారు ఇక్కడ మనకి. ఎలిమెంట్స్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఐరన్, అల్యూమినియం, కాపర్, గోల్డ్, సిల్వర్, సల్ఫర్, ఫాస్ఫరస్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఎక్సెట్రా ఆర్ ఆల్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐరన్ is an element because we may break it into pieces as small as possible, but even these small pieces are of iron. ఇప్పుడు ఒక ఐరన్ ఉంది, ఐరన్ మనం ఎలిమెంట్గా తీసుకున్నాం. ఇప్పుడు మనం ఐరన్ని మనం బ్రేక్ చేయొచ్చు అనమాట. ఎంత చిన్న చిన్న పీసెస్గా బ్రేక్ చేయొచ్చు మనం దాన్ని. యాజ్ స్మాల్ యాజ్ పాసిబుల్, ఎంత సన్నగా అంటే అంత సన్నగా మనము ఆ ఐరన్ పార్టికల్స్ని బ్రేక్ చేయొచ్చు అనమాట. బట్ ఈవెన్ ది స్మాల్ పీసెస్ ఆర్ ఆఫ్ ఐరన్. మనకు తెలిసి ఈ స్మాల్ పీసెస్ అనేవి కూడా ఐరనే. ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఎలిమెంట్స్లో సాలిడ్ ఎలిమెంట్స్, లిక్విడ్ ఎలిమెంట్స్, గ్యాసియస్ ఎలిమెంట్స్ ఆర్ స్టేట్ ఉంటుంది. సారీ, ఇక్కడ మనకి మెజారిటీ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ సాలిడ్ అట్ రూమ్ టెంపరేచర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి ఎలిమెంట్స్ అనేవి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, కొన్ని మెజారిటీ అవన్నీ సాలిడ్ అనమాట రూమ్ టెంపరేచర్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఐరన్ కానీ, కాపర్ కానీ, అల్యూమినియం కానీ, సిల్వర్ కానీ, సాలిడ్ కానీ, సోడియం కానీ, గోల్డ్ కానీ ఎక్సెట్రా. ఇక్కడ లిక్విడ్ ఎలిమెంట్స్ అంటే మెర్క్యూరీ అండ్ బ్రోమైన్ అనమాట. ఈ రెండు ఎలిమెంట్స్ మాత్రం విచ్ ఆర్ నోన్ టు ఎగ్జిస్ట్ ఇన్ ద లిక్విడ్. ఈ రెండు మాత్రమే ఈ లిక్విడ్ స్టేట్లో ఉంటాయన్నమాట. ఈ 2 ఎలిమెంట్స్ మెర్క్యూరీ అండ్ బ్రోమైన్. ఇక్కడ గ్యాసియస్ స్టేట్ వచ్చేసి మనకి మొత్తం 11 ఎలిమెంట్స్ గ్యాసియస్ స్టేట్లో ఉంటాయి మనకు రూమ్ టెంపరేచర్లో. అవి వచ్చేసి హైడ్రోజను, ఆక్సిజను, నైట్రోజను, క్లోరైన్ ఎక్సెట్రా, ఫ్లోరిన్ ఎక్సెట్రా. ఇది మీకు అర్థమైంటే మనం నెక్స్ట్ వెళ్ళిపోదాం. ప్రాపర్టీ ఆఫ్ మెటల్స్, నాన్ మెటల్స్. మనం ఫిజికల్ స్టేట్కి వచ్చేస్తే మెటల్స్ ఆర్ సాలిడ్ అట్ రూమ్ టెంపరేచర్ ఎక్సెప్ట్ మెర్క్యూరీ అండ్ గెలీలియం. మనకు తెలుసు మెటల్స్ అనేవి సాలిడ్ అనే రూమ్ టెంపరేచర్లో ఎక్సెప్ట్ మెర్క్యూరీ అండ్ బ్రోమైన్, గెలీలియం. ఇక్కడ నాన్ మెటల్స్లో చూస్తే నాన్ మెటల్స్ జనరలీ ఎగ్జిస్ట్ అట్ సాలిడ్స్ అండ్ గ్యాసెస్ ఎక్సెప్ట్ బ్రోమైన్. బ్రోమైన్ అనేది నాన్ మెటల్. ఇక్కడ ఈ నాన్ మెటల్స్ జనరలీ ఎగ్జిస్ట్ అట్ సాలిడ్స్. ఈ నాన్ మెటల్స్ అన్నీ మనకు తెలుసు సాలిడ్స్లో ఉంటాయని, సాలిడ్స్ గ్యాసెస్లో, ఎక్సెప్ట్ బ్రోమైన్. అంటే బ్రోమైన్ ఒక్కటి లిక్విడ్ స్టేట్లో ఉంటుంది నాన్ మెటల్స్లో. హార్డ్నెస్ వచ్చేసి ఇక్కడ జనరలీ హార్డ్ ఎక్సెప్ట్ సోడియం అండ్ పొటాషియం.
ఇక్కడ అన్నీ హార్డే ఉంటాయి మెటల్స్లో, రెండే హార్డ్గా ఉండవు, సోడియము ఇంకొకటి వచ్చి పొటాషియం అనమాట. నాన్ మెటల్స్ ఆర్ జనరలీ సాఫ్ట్ ఎక్సెప్ట్ డైమండ్. ఇక్కడ నాన్ మెటల్స్ అన్నీ సాఫ్ట్ అనమాట ఎక్సెప్ట్ డైమండ్. డైమండ్ అనేది నాన్ మెటల్ మనకు తెలుసు. అది మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. Metals generally have high melting point and boiling point except gallium and cesium. ఈ మెటల్స్లో హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఎందుకంటే ఈ మెటల్ని కరిగించాలంటే మనకి చాలా హీట్ అనేది కావాలా. ఎక్సెప్ట్ గెలీలియమును ఇంకోటి సీసియం, ఈ రెండింటికి హై మెల్టింగ్ పాయింట్ ఉండదు. నాన్ మెటల్స్ చూసుకుంటే నాన్ మెటల్స్ అన్నీ లో మెల్టింగ్ పాయింట్, లో బాయిలింగ్ పాయింటే ఎక్సెప్ట్ డైమండ్ అండ్ గ్రఫైట్. ఈ రెండు తప్ప నాన్ మెటల్స్ అన్నీ లో మెల్టింగ్ అండ్ లో మెల్టింగ్ అండ్ లో బాయిలింగ్ పాయింట్స్ అనమాట. ఇక్కడ డెన్సిటీ చూసుకుంటే మనకు తెలుసు మెటల్స్లో డెన్సిటీ అనేది హై అని. అదే నాన్ మెటల్స్ చూసుకుంటే డెన్సిటీ చాలా లో. మెలాలబిలిటీ అండ్ డక్టిలిటీ. మెలాలబుల్ అండ్ డక్టైల్ మనకు తెలుసు, మెలాలబుల్ డక్టైల్ ఉంటాయని మెటల్స్లో. నాన్ మెటల్స్ నెయిదర్ మెలాలబుల్ నార్ డక్టైల్, అంటే మెలాలబుల్ కాదు, మళ్ళీ డక్టైల్ కాదు. ఇక్కడ మనకి మెలాలబుల్ డక్టైల్ అంటే ఏం లేదు. మనకు తెలుసు మెటల్స్ అనేవి మనం ఎంత సాగబీకితే అంత సాగుతాయని, కానీ నాన్ మెటల్స్ అట్లా కాదు, మనము ఇట్లా సాగబీకే దాంట్లోనే తొనిగిపోతాయి. అట్లే ఎలక్ట్రిసిటీ అండ్ థర్మల్ కండక్టివిటీ. మనకు తెలుసు మెటల్స్ అనేవి గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. అట్లే ఇవి మెటల్స్లో అందుకే మనకి మెటల్ ఉంటుంది ఎప్పుడు వైర్స్లో, మనకి కాపర్ కానీ అట్లా, ఎందుకంటే ఇవి గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ కాబట్టి. నాన్ మెటల్స్ చూసుకుంటే నాన్ మెటల్స్ అన్నీ పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ ఎక్సెప్ట్ గ్రాఫైట్ ఒక్కటే కొంత గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. మిగతావన్నీ నాన్ మెటల్స్లో ఇంకా అంతంత పూరే ఇంకా కండక్టర్స్. లస్ట్రే possesses shining lustre, do not have lustre except iodine. ఇక్కడ మనకు తెలుసు లస్ట్రే అంటే ఇది అంత తుప్పు పడుతుంది చూడండి, అది మెటల్స్లో ఉంటుందని మనకు తెలుసు. నాన్ మెటల్స్లో ఉండదు, అది ఒక్క అయోడిన్లో మాత్రమే ఉంటుంది నాన్ మెటల్స్లో. సొనారస్ సౌండ్ అంటే మెటల్స్ మనకు తెలుసు అవి సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాయని. మనం ఇట్లా మెటల్ నింపి కొడితే అది మళ్ళీ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది అక్కడ ఒకటి. గివ్ సొనారస్ సౌండ్ వెన్ స్ట్రక్. అదే మనం ఇట్లా స్ట్రక్ చేసినప్పుడు అప్పుడు మెటల్స్లో ఒక సౌండ్ వస్తుంది. డస్ నాట్ గివ్ సొనారస్ సౌండ్. మనకు తెలుసు మెటల్స్లో సొనారస్ సౌండ్ రాదని. ఇవే అన్నమాట మెటల్స్ నాన్ మెటల్స్ ప్రాపర్టీస్. మనం నెక్స్ట్ చూసేస్తే ఇంకా మెటలాయిడ్స్. ఇవి ఎలిమెంట్స్ విచ్ హ్యావ్ ప్రాపర్టీస్ ఇన్ బిట్వీన్ దోస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఆర్ కాల్డ్ మెటలాయిడ్స్. అంటే మెటల్ ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి, నాన్ మెటల్ ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి. ఆ రెండింటిని మిక్స్ అయ్యి వచ్చే ఎలిమెంట్స్నే మనం మెటలాయిడ్స్ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సిలికాన్, జర్మానియం, ఆర్సెనిక్, యాంటిమోనీ అండ్ టెల్యూరియం. The elements show some properties of metals and other properties of non-metal. ఈ ఎలిమెంట్స్లో కొన్ని ప్రాపర్టీస్ అనే మెటల్స్వి, ఇంకా ఇంకొన్ని ప్రాపర్టీస్ అనే నాన్ మెటల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దే లుక్ లైక్ మెటల్స్ బట్ ఆర్ బ్రిటిల్ లైక్ నాన్ మెటల్. ఇవి కనిపించేకేమో మెటల్స్ లాగా కనిపిస్తాయి, కానీ ప్రాపర్టీస్ ఏమో నాన్ మెటల్స్గా ఉంటాయి కొన్ని దానిలకి. ఇప్పుడు దీంట్లో దే ఆర్ నెయిదర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ నార్ గుడ్ కండక్టర్స్ నాన్ కండక్టర్స్ లైక్ నాన్ మెటల్స్. ఇవి గుడ్ కండక్టర్స్ కాదు, నాన్ కండక్టర్స్ కాదు. ఇవి లైక్ నాన్ మెటల్స్ అనమాట. ఇవన్నీ మెటలాయిడ్స్ అనేవి దే ఆర్ జనరలీ సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ అంటే అవి కొన్ని ఇవి కొన్ని ఉన్నాయి కాబట్టి సెమీ కండక్టర్స్ అంటాం. అంతే దాన్ని ఏం లేదు.
ఇది మీకు మెటలాయిడ్స్ అర్థమైంటే మనకి కాంపౌండ్స్లో పోదాం. ఈ కాంపౌండ్ is defined as a pure substance made up of two or more elements chemically combined together in a proportion by mass. కాంపౌండ్ అనేది ఒక ప్యూర్ సబ్స్టాన్స్ అనమాట. అది 2 or more ఎలిమెంట్స్తో కెమికలీ కంబైన్డ్ అయ్యి ఈ టుగెదర్గా ఫామ్ అవుతుంది మాస్ ప్రపోర్షన్ ద్వారా ఏర్పడేదే కాంపౌండ్ అనమాట. లైక్ కార్బన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, ఆ రెండింటిని మిక్స్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ CO2 ఫర్ ఎగ్జాంపుల్. మళ్ళీ మనం ఇక్కడ చూసుకుంటే ఇఫ్ ద కాంపౌండ్ మేడప్ ఆఫ్ 2 ఎలిమెంట్స్, కాంపౌండ్ అనేది 2 ఎలిమెంట్స్తో మేడ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే కార్బన్ ఒకటి, ఆక్సిజన్ ఒకటి, కెమికలీ కంబైన్ టుగెదర్ ఇన్ ఏ ఫిక్స్డ్ ప్రపోర్షన్. నువ్వు ఎన్ని ఏండ్లైనా ఈరోజు నుంచి నువ్వు ఒక 20 ఏండ్లు పోయినా చూసుకో, కార్బన్ డైఆక్సైడ్ది, కార్బన్ది, ఆక్సిజన్ది అది ఒక ఫిక్స్డ్ ప్రపోర్షన్ అనమాట. నువ్వు 3:8 ఉంటుంది. నువ్వు ఇప్పుడు చూసుకున్నా 3:8 దీని మాస్ ప్రపోర్షన్ వచ్చేసి ఫిక్స్డ్ ప్రపోర్షన్ అనమాట. ఇక్కడ చూసుకుంటే కామన్ సాల్ట్ ఆర్ సోడియం క్లోరైడ్ NaCl, ఇక్కడ కూడా సేమ్ 2 ఎలిమెంట్స్ సోడియం అండ్ క్లోరిన్. ఇది ఒక కాంపౌండ్ అనమాట. ఇట్ ఈస్ ఏ కాంపౌండ్ మేడప్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ సోడియం అండ్ క్లోరైడ్ కెమికలీ కంబైన్డ్ టుగెదర్ ఇన్ ఏ ఫిక్స్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 23:35.5 బై మాస్. ఇది కూడా అంతే, సేమ్ ఫిక్స్డ్ ప్రపోర్షన్ అనమాట. నువ్వు ఇప్పుడు చూసుకున్నా అదే. ఇక్కడ మనం ప్రాపర్టీస్ చూస్తే కొన్ని కాంపౌండ్స్వి, ఈ ప్రాపర్టీస్ ఆల్వేస్ మేడప్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్స్ కంబైన్ టుగెదర్ ఇన్ ఏ ఫిక్స్డ్ ప్రపోర్షన్ బై మాస్. అదే మనం ఇప్పుడు చెప్పుకునేది ఫిక్స్డ్ ప్రపోర్షన్లో ఉంటుంది. మనం కొన్ని సేమ్ ఎలిమెంట్స్, ఈ కాంపౌండ్ ఆల్వేస్ మేడప్ ఆఫ్ సేమ్ అన్ని, ఈ కాంపౌండ్ అనేది సేమ్ ఎలిమెంట్స్తోనే ఫామ్ అవుతుంది అనమాట. దానిని కలపడం వల్ల అది కూడా ఫిక్స్డ్ ప్రపోర్షన్ బై మాస్, ఫిక్స్డ్ ప్రపోర్షన్గా ఉంటాయి దాని మాస్ కూడా. A chemical compound is formed as a result of a chemical change or reaction, and its properties are entirely different from those of its constituents. ఈ కెమికల్ కాంపౌండ్ అనేది ఇది ఫామ్ అయ్యేది ఎందువల్ల అంటే ఒక కెమికల్ చేంజ్ వల్ల అయినా లేదంటే కెమికల్ రియాక్షన్ వల్ల అయినా ఈ కెమికల్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. దీని ప్రాపర్టీస్ అన్నీ డిఫరెంట్ అనమాట వేరే ప్రాపర్టీస్తో చూసుకుంటే, ఎందుకంటే వేరే ఎలిమెంట్స్ కాబట్టి. ఈ కాంపౌండ్ కెనాట్ బి సెపరేటెడ్ ఇంటూ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్ బై సింపుల్ ఫిజికల్ మీన్స్. ఈ కాంపౌండ్ అనేది సెపరేట్, మనం ఈ కాంపౌండ్ని కంబైన్ చేయగలం కానీ సపరేట్ చేయలేం. ఎందుకంటే ఇవి కాన్స్టిట్యూయెంట్స్ బై సింపుల్ ఫిజికల్, ఇవి దీనిలోని మనం కొంత ఈ కాన్స్టిట్యూయెంట్స్ని మనం ఫిజికల్ చేంజ్ ద్వారా కొన్నిసార్లు మనం దీనిని విడదీయచ్చు కాంపౌండ్స్ని తప్ప, దీనిలో మనం మామూలుగా అయితే విడదీయలేం, సెపరేట్ చేయలేం. ఎనర్జీ ఇన్ ఫార్మ్ ఆఫ్ హీట్ ఆర్ లైట్ ఈజ్ యూజువలీ evolved or observed when a compound is formed. ఈ హీట్ అనేది ఫామ్ అవుతుందన్నమాట, ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. హీట్ ఆర్ లైట్ ఎప్పుడైతే ఎవాల్వ్ కానీ అబ్జర్వ్ కానీ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. వెన్ ఏ కాంపౌండ్ ఫామ్, ఎప్పుడైతే ఒక కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుందో అప్పుడు ఎనర్జీ అనేది ఒక ఫామ్ లాగా అనమాట. లైక్ హీట్ ఫామ్ అన్నా లేదంటే లైట్గా అది ఎవాల్వ్ అన్నా అబ్జర్వ్ అన్నా చేసుకుంటుంది. ఏ కాంపౌండ్ హ్యాస్ ఏ డెఫినెట్ మాలిక్యులర్ ఫార్ములా అండ్ ఫిక్స్డ్ మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. ఈ కాంపౌండ్కి ఒక డెఫినెట్ మాలిక్యులర్ ఫార్ములా ఉంది. అవి ఎట్లంటే ఫిక్స్డ్ మెల్టింగ్ పాయింట్స్ అనమాట, ఫిక్స్డ్ మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. మనకు ఈ కాంపౌండ్ ఇది హోమోజీనియస్ సబ్స్టెన్స్ అనమాట కాంపౌండ్ అనేది. ఈ కాంపౌండ్ ఇది హోమోజీనియస్ సబ్స్టెన్స్, అది మనకి ముందు వస్తుంది చెప్తాను. మిక్చర్స్. ఏ మిక్చర్ ఈజ్ ఏ మెటీరియల్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్
మీకు ఇది ప్రాపర్టీస్ ఆఫ్ కాంపౌండ్స్ అర్థమైంది అనుకుంటాను. మనం ఇప్పుడు మిక్చర్స్ అనమాట. ఏ మిక్చర్ ఇస్ ఏ మెటీరియల్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 2 or more సబ్స్టెన్సెస్. మిక్చర్ అనేది 2 or more సబ్స్టెన్సెస్. ఎప్పుడైతే ఒక మిక్చర్ అనేది మెటీరియల్ అనమాట. ఎప్పుడైతే ఒక మిక్చర్ అనేది 2 or more సబ్స్టాన్సెస్ని ఇప్పుడైతే 2 or more సబ్స్టాన్సెస్ అనేవి ఈ ఒక మెటీరియల్లో కన్సిస్ట్ అవుతాయో అప్పుడు అక్కడ మిక్చర్ అనేది ఏర్పడుతుంది అనమాట. లైక్ ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్ విచ్ ఆర్ నాట్ కెమికలీ కంబైన్డ్ బట్ ఆర్ ఫిజికలీ మిక్స్డ్ ఇన్ ఎనీ ప్రపోర్షన్. ఇవి కెమికల్గా కంబైన్డ్ కావు కానీ ఫిజికల్గా మిక్స్డ్ ఉంటాయి. దీనిలో ప్రపోర్షన్ వచ్చి ఫిక్స్డ్ ఉండదు. దీనిలో అది వేరే వేరే ప్రపోర్షన్స్ ఉంటాయి ఈ మిక్చర్స్లో ఫిజికల్గా మిక్స్డ్ అయితే. ఇగో ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి హోమోజీనియస్ మిక్చర్, ఇంకోటి వచ్చేసి హెటరోజీనియస్ మిక్చర్. A mixture is said to be homogeneous if all the components of the mixture are uniformly mixed and there are no boundaries of separation between them. ఒక మిక్చర్ అనేది హోమోజీనియస్ ఎప్పుడు అంటామంటే ఎప్పుడైతే కాంపోనెంట్స్ ఆఫ్ మిక్చర్స్ అనేవి యూనిఫామ్గా మిక్స్డ్ అయ్యి దెర్ ఆర్ నో బౌండరీస్ ఆఫ్ సెపరేషన్, మనం అక్కడ సెపరేషన్ చేసేకి మనకు అవకాశం ఉండదు, అప్పుడు మిక్చర్ని మనం హోమోజీనియస్ అంటాం. ఈ హోమోజీనియస్ మిక్చర్ హ్యాస్ ఏ యూనిఫామ్ కంపోజిషన్ త్రూ అవుట్. ఇక్కడ హోమోజీనియస్ మిక్చర్లో యూనిఫామ్ కంపోజిషన్ ఉంటుంది అన్నమాట త్రూ అవుట్. ద కాంపోనెంట్స్ ఆఫ్ ఏ హోమోజీనియస్ మిక్చర్ ఆర్ నాట్ విజిబుల్ టు ద నేకెడ్ ఐ ఆర్ ఈవెన్ అండర్ ఏ మైక్రోస్కోప్. ఈ హోమోజీనియస్ మిక్చర్లో మన నేకెడ్ కూడా పార్టికల్స్ అనేవి కనపడేవు. అది ఎంత పవర్ఫుల్ మైక్రోస్కోప్తో అయినా మనకి ఆ పార్టికల్స్ అనేవి కనిపించవు. There are no visible boundaries of separation between the components of a homogeneous mixture. మనము ఈ హోమోజీనియస్ మిక్చర్స్ని సెపరేషన్ చేయలేము అనమాట. ఎందుకంటే మనకు కనిపించే ఎట్లా సెపరేషన్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సొల్యూషన్ ఆఫ్ షుగర్ ఇన్ వాటర్. మీరు ఎప్పుడైనా చూడండి ఓ సొల్యూషన్ని వాటర్లో వేసి చూడండి, మనకి అసలు కనిపించదు ఆ షుగర్ అనేది, అది డిజాల్వ్ అయిపోతుంది దాంట్లో. మీరు ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఎప్పుడైతే ఒక మిక్చర్ అనేది డిజాల్వ్ అయిపోతుందో, ఎప్పుడైతే ఒక దీంట్లో ఒక మిక్చర్లో ఎప్పుడైతే మనకి పార్టికల్స్ అనేవి డిజాల్వ్ అయిపోతాయో కనిపించవు అసలు, అప్పుడు మనం దాన్ని హోమోజీనియస్ మిక్చర్ అంటాం. ఎప్పుడైతే మనకి పార్టికల్స్ అనేవి డిజాల్వ్ కావో మనకు కనిపిస్తుంది, దాన్ని హెటరోజీనియస్ మిక్చర్ అంటాం. ఇట్లా మీరు డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే పెట్రోలు, కిరోసిన్ ఆయిల్, ఎయిర్ అలోయిస్, బ్రాస్ alloy of zinc and copper, and steel is an alloy of iron 98%, కార్బన్ వచ్చేసి 1.5% and other metals 0.5%. మనం ఇంకా హెటరోజీనియస్ మిక్చర్ చూద్దాం. ఈ మిక్చర్ is said to be heterogeneous if all the components of the mixture are not thoroughly mixed and there are visible boundaries of separation between them. ఎప్పుడైతే మనం ఒక మిక్చర్లో కొన్ని కాంపోనెంట్స్ అనేవి మనకి కనిపిస్తాయో అవి మొత్తం మిక్స్ కాకుండా, కానీ హోమోజీనియస్ మిక్చర్లో అయితే మొత్తం అసలు మనకు కనిపించకుండా అవి మిక్స్ అయిపోతాయి అన్నమాట. కానీ హెటరోజీనియస్ మిక్చర్లో అవి మనకి కనిపిస్తూ ఉంటాయి, అవి పూర్తిగా మిక్స్డ్ కావు, మనకి విజిబుల్ మనకి ఆ బౌండరీస్ అనేవి కనిపిస్తాయి. సెపరేషన్, మనం దాన్ని సెపరేషన్ కూడా చేయొచ్చు. A heterogeneous mixture does not have a uniform composition throughout. ఈ హెటరోజీనియస్ మిక్చర్లో యూనిఫామ్ కంపోజిషన్ ఉండదు త్రూ అవుట్, ఎందుకంటే మనకు కళ్ళకు కనిపిస్తాయి, డిజాల్వ్ కావు. ద కాంపోనెంట్ ఆఫ్ ఏ heterogeneous mixture are either visible to the naked eye or under microscope. దీనిలో మనం మైక్రోస్కోప్ ద్వారా చూడొచ్చు, మనం నేకెడ్ ఐతో కూడా చూడొచ్చు దీన్ని, హోమోజీనియస్ మిక్చర్స్ని. ఇక్కడ therefore there are visible boundaries of separation between the components of a homogeneous mixture. మనకు తెలుసు అవి అక్కడ విజిబుల్ బౌండరీస్ ఉంటాయి, దానిని సపరేట్ కూడా చేయొచ్చు మనం కాంపోనెంట్స్ని హెటరోజీనియస్ మిక్చర్లో. ఎగ్జాంపుల్ వచ్చేసి మిక్చర్ ఆఫ్ షుగర్ అండ్ శాండ్, మళ్ళీ అయోడైజ్డ్ సాల్ట్, చాక్ ఆర్ శాండ్ పార్టికల్స్ ఇన్ వాటర్, మిక్చర్ ఆఫ్ పెట్రోల్ అండ్ వాటర్. ప్రాపర్టీస్ ఆఫ్ మిక్చర్స్.
ఈ మిక్చర్ మేబీ హోమోజీనియస్ ఆర్ హెటరోజీనియస్. మనకు తెలుసు ఒక మిక్చర్ అనేది హోమోజీనియస్గా ఉండొచ్చు, హెటరోజీనియస్గా ఉండొచ్చు. ద కంపోజిషన్ ఆఫ్ ఏ మిక్చర్ ఈజ్ వేరియబుల్. ఈ కంపోజిషన్ ఆఫ్ మిక్చర్ అనేది వేరియబుల్ అనమాట. హోమోజీనియస్లో ఒక రకంగా, హెటరోజీనియస్లో ఒక రకంగా. ఈ మిక్చర్ డస్ నాట్ హ్యావ్ ఏ డెఫినెట్ మెల్టింగ్ పాయింట్ ఆర్ బాయిలింగ్. ఈ మిక్చర్కి ఒక డెఫినెట్ మెల్టింగ్ పాయింట్ ఉండదు, బాయిలింగ్ పాయింట్ ఉండదు. ద కాన్స్టిట్యూయెన్సెస్ ఆఫ్ ఏ మిక్చర్ క్యాన్ బి సపరేటెడ్ బై సింపుల్ ఫిజికల్ మెథడ్. ఇవి సింపుల్ ఫిజికల్స్ మెథడ్ ద్వారా కూడా మిక్చర్ని మనం సెపరేట్ చేయొచ్చు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేస్తే మనకి డిఫరెన్స్ బిట్వీన్ ఏ మిక్చర్ అండ్ ఏ కాంపౌండ్. మిక్చర్కి కాంపౌండ్కి డిఫరెన్సెస్ చూద్దాం. మిక్చర్స్. The mixture is obtained when two or more elements or compounds are just mixed together without involving the formation of any new compound. మనకు తెలుసు మిక్చర్ అనేది 2 or more సబ్స్టాన్సెస్తో ఫామ్ అవుతుందని. మనం కాంపౌండ్ చూసుకుంటే ఎప్పుడైతే మనకు కాంపౌండ్ ఎలిమెంట్స్ రియాక్ట్ టుగెదర్ టు ఫామ్ ఏ న్యూ కాంపౌండ్. ఎప్పుడైతే 2 or more ఎప్పుడైతే 2 ఎలిమెంట్స్ అనేవి కంబైన్ టుగెదర్ అవుతాయో అప్పుడు ఒక న్యూ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది మనకు తెలుసు. అండ్ a mixture is formed as a result of a physical change. మనకు తెలుసు ఈ మిక్చర్ అనేది ఒక ఫిజికల్ చేంజ్తో ఏర్పడుతుందని. అదే కాంపౌండ్లో చూసుకుంటే ఈ కాంపౌండ్ అనేది ఒక కెమికల్ చేంజ్ ద్వారా ఏర్పడుతుంది. ద కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ మిక్చర్ క్యాన్ బి ఈజీలీ సెపరేటెడ్ బై ఫిజికల్ మెథడ్స్ సచ్ యాజ్ ఫిల్టరేషన్, ఎవాపరేషన్, డిస్టిలేషన్, సబ్లిమేషన్, ఎక్స్ట్రాక్షన్ విత్ సాల్వెంట్స్, మ్యాగ్నెట్, ఎక్సెట్రా. మనకు తెలుసు మనం మిక్చర్ కాంపోనెంట్స్ని మనం సెపరేట్ చేయొచ్చు ఫిజికల్ మెథడ్స్ ద్వారా. కానీ కాంపౌండ్లు మనం సెపరేట్ చేయలేము ఫిజికల్ మెథడ్ ద్వారా. మనం కాంపౌండ్లో కాంపోనెంట్స్ని ఎలిమెంట్స్ని మనం చేయలేము అనమాట ఫిజికల్ మెథడ్స్ ద్వారా. కానీ దీనిని కెమికల్ మెథడ్స్ ద్వారా సెపరేట్ చేయొచ్చు, లేదా ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ ద్వారా కూడా దీనిని సెపరేట్ చేయొచ్చు మనం కాంపోనెంట్స్ని. ఈ మిక్చర్ షోస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్. మిక్చర్ అనేది దాని ప్రాపర్టీస్ని చూపిస్తుంది, దాని కాన్స్టిట్యూయెంట్స్ని. ద ప్రాపర్టీస్ ఆఫ్ కాంపౌండ్ ఆర్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్. ఈ కాంపౌండ్ అనేది ఒక్కొక్క కాంపౌండ్కి వేరే ఉంటుందన్నమాట ప్రాపర్టీస్. ద కంపోజిషన్ ఆఫ్ ఏ మిక్చర్ ఈజ్ వేరియబుల్. మనకు తెలుసు కంపోజిషన్ ఆఫ్ మిక్చర్ అనేది వేరియబుల్ అని. ద కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఏ మిక్చర్ క్యాన్ బి ప్రజెంట్ ఇన్ ఎనీ ఈ మిక్చర్కి మనకు తెలుసు ఎందుకంటే ఇవి ఫిజికల్ మెథడ్స్ ద్వారా ఏర్పడతాయి కాబట్టి, ఫిజికల్ చేంజ్ ద్వారా ఏర్పడతాయి కాబట్టి దీని ప్రపోర్షన్ ఫిక్స్డ్గా ఉండదు, వేరే ప్రపోర్షన్ ఉంటుంది. దేర్ఫోర్ ఏ మిక్చర్ డస్ నాట్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ ఫార్ములా. అందుకే మిక్చర్కి ఒక ఫిక్స్డ్ ఫార్ములా అనేది లేదు. అదే కంపోజిషన్ చూసుకుంటే కంపోజిషన్ అనేది ఆల్వేస్ ఫిక్స్డ్, ఎందుకంటే దీనికి ఒక ఫిక్స్డ్ ప్రపోర్షన్ అనేది ఉంటుంది. ఆల్వేస్ ప్రజెంట్ ఇన్ ఏ ఫిక్స్డ్ ప్రపోర్షన్ బై మాస్ ద్వారా ఫిక్స్డ్ ప్రపోర్షన్లోనే ఉంటాయి ఇవి ఎలిమెంట్స్ అనేవి. దేర్ఫోర్ ఈ కాంపౌండ్కి ఒక డెఫినెట్ ఫార్ములా ఉంది. ఏ మిక్చర్ డస్ నాట్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్. మిక్చర్కి ఫిక్స్డ్ మెల్టింగ్ పాయింట్ లేదు, బాయిలింగ్ పాయింట్. కానీ కాంపౌండ్ హ్యావ్ ఫిక్స్డ్ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, ఎక్సెట్రా. కానీ కాంపౌండ్కి ఫిక్స్డ్ మెల్టింగ్ పాయింట్ ఉంది, బాయిలింగ్ పాయింట్ ఉంది, ఇంకా ఎన్నో ఎక్సెట్రా. ఈ మిక్చర్ మేబీ హోమోజీనియస్ ఆర్ హెటరోజీనియస్. మిక్చర్ అనేది హోమోజీనియస్ కానీ కావచ్చు, హెటరోజీనియస్ కానీ కావచ్చు. కానీ కాంపౌండ్ ఇదే హోమోజీనియస్. కానీ కాంపౌండ్ అనేది హోమోజీనియస్ సబ్స్టెన్స్ అనమాట. ఎనర్జీ ఈజ్ నెయిదర్ అబ్జర్వ్డ్ నార్ ఎవాల్వ్డ్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ మిక్చర్. మనకు తెలుసు ఎనర్జీ అనేది అది ఎవాల్వ్ కాదు, అబ్జార్బ్ కాదు ఎప్పుడు ఫార్మేషన్ ఆఫ్ మిక్చర్లో. కానీ ఎనర్జీ అనేది అబ్జర్వ్ అన్న అవుతుంది, లేదంటే ఎవాల్వ్ అన్న అవుతుంది ఒక ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంపౌండ్లో. ఇక్కడ ఫిజికల్ చేంజెస్, కెమికల్ చేంజ్. ఫస్ట్ ఫిజికల్ చేంజెస్ చూద్దాం.
those changes in which only the physical properties of the substances can change but no new substance or form are called physical change. కొన్ని చేంజెస్ ఎప్పుడైతే కొన్ని చేంజెస్ అనేవి ఫిక్స్డ్ ప్రాపర్టీస్ ఆఫ్ ది సబ్స్టాన్సెస్తో చేంజ్ అవుతాయో అక్కడ ఒక న్యూ సబ్స్టాన్స్ కానీ ఫామ్ కాదో దానిని మనం ఫిజికల్ చేంజెస్ అంటాం. In a physical change, the substance do not change their identity, but there occurs only a change in some of their physical properties such as a physical state or shape or size, etc. ఈ ఫిజికల్ చేంజ్లో ఏంది మారదు, దాని ఐడెంటిటీ కూడా మారదు, కానీ దీంట్లో కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ ద్వారా ఫిజికల్ స్టేట్ కానీ మారుతుంది, ఫిజికల్ షేప్ కానీ మారుతుంది, ఫిజికల్ సైజ్ కూడా మారుతుంది కొన్నిసార్లు ఎక్సెట్రా. Therefore, after the physical change has occurred, the substances can be converted back to their original form by some physical process. ఎప్పుడైతే ఒక ఫిజికల్ చేంజ్ జరుగుతుందో ఆ సబ్స్టాన్సెస్ అన్నీ మళ్ళీ అవి యథావిధిగా మారిపోతాయి అన్నమాట. కొన్ని ఫిజికల్ ప్రాసెస్ కొంత ఫిజికల్ ప్రాసెస్ ద్వారా. Such physical changes are rare, temporary and hence can be easily reversed. ఫిజికల్ చేంజెస్ అనేవి టెంపరీ అన్నమాట. అవి ఈజీగా మళ్ళీ యథావిధిగా మారిపోతాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఎగ్జాంపుల్ మెల్టింగ్ ఆఫ్ ఐస్ క్రీమ్. ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ మెల్ట్ అయిందనుకో, మళ్ళీ మనం దాన్ని ఫ్రిడ్జ్లో పెడితే దాన్ని మళ్ళీ ఐస్ కానీ మారిపోతుంది. అది స్ట్రెచ్చింగ్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్. నువ్వు ఎంత సాగబీకు మళ్ళీ దాన్ని వదులు పక్క డబ్బని వస్తుంది అట్లే నీకన్నా నీకు దెబ్బ తగులుతుంది, అది యథావిధిగా మారిపోతుంది. ఇప్పుడు మనం కెమికల్ చేంజెస్ చూస్తే those changes in which new substance are formed are called chemical change. కొన్ని చేంజెస్ ద్వారా న్యూ సబ్స్టాన్స్ ఏర్పడుతుందో, కొన్ని న్యూ సబ్స్టాన్సెస్ ఏర్పడతాయో దానిని మనం కెమికల్ చేంజెస్ అంటాం అనమాట. ఇన్ ఏ కెమికల్ చేంజ్ ద ఒరిజినల్ సబ్స్టాన్సెస్ లూజ్ దేర్ ఐడెంటిటీ అండ్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ న్యూ సబ్స్టాన్స్. ఈ కెమికల్ చేంజ్ ద్వారా ఒరిజినల్ సబ్స్టాన్సెస్ అనేవి దాని ఐడెంటిటీ మర్చిపోతాయి, అవి కొత్త సబ్స్టాన్సెస్గా మారిపోతాయి అన్నమాట ఈ కెమికల్ చేంజ్ ద్వారా. ఏ న్యూ సబ్స్టాన్స్ thus formed cannot be converted back into original substances by any physical process. ఈ న్యూ సబ్స్టాన్సెస్ అన్నీ మళ్ళీ ఒరిజినల్ సబ్స్టాన్సెస్గా మారలేవు ఫిజికల్ ప్రాసెస్ ద్వారా కూడా, ఎందుకంటే ఇవి కెమికల్ చేంజ్ ద్వారా సబ్స్టాన్స్ని మార్చుకున్నాయి కాబట్టి. thus chemical changes are permanent and hence are irreversible. ఈ కెమికల్ చేంజెస్ అన్నీ పర్మనెంట్, ఇవి రివర్స్ కూడా కావు. దీనిలాంటి రివర్స్లో మనం చేసినా కూడా ఏం కావు. ఎగ్జాంపుల్ రస్టింగ్ ఆఫ్ ఐరన్, బర్నింగ్ ఆఫ్ పీస్ ఆఫ్ పేపర్. నువ్వు ఇప్పుడు పేపర్ని అంటించి మళ్ళీ దాన్ని పేపర్గా చూపించాలంటే కష్టమే, అది ఓ పేపర్ బొక్క అంతే. ఇక్కడ మనం సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. సొల్యూషన్ అనేది ఎన్నో టైప్స్గా ఉంటుంది, అది దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు మనం. ఈ సొల్యూషన్ ఈజ్ డిఫైన్డ్ as a homogeneous mixture of two or more compounds in which the particle size is smaller than the 1 nanometer. ఒక సొల్యూషన్ అనేది ఒక హోమోజీనియస్ మిక్చర్ అనమాట. అది 2 or more components which the particle size అనేది స్మాలర్ దాన్ ద, అంటే నానోమీటరే స్మాల్ అనుకుంటే ఆ నానోమీటర్ కన్నా ఇంకా స్మాల్ ఉంటాయంట పార్టికల్స్ అనేవి సొల్యూషన్లో. ఇఫ్ ఏ మిక్చర్ ఈజ్ టు బీ కాల్డ్ ఎ సొల్యూషన్ ఇట్ షుడ్ సాటిస్ఫై ద ఫాలోయింగ్ కండిషన్స్. ఎప్పుడైతే ఒక మిక్చర్ అనేది ఒక మిక్చర్ని సొల్యూషన్గా అనాలంటే కింద ఉన్న కొన్ని పాయింట్స్ని అది సాటిస్ఫై చేయాలన్నమాట ఆ మిక్చర్ అనేది. ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎ మిక్చర్ షుడ్ బి నాన్ రియాక్టింగ్. ఆ మిక్చర్లో ఉండే కాంపోనెంట్స్ అన్నీ రియాక్ట్ కాకూడదు, నాన్ రియాక్ట్గా ఉండాలన్నమాట. మిక్చర్ షుడ్ బి హోమోజీనియస్. మిక్చర్ అనేది హోమోజీనియస్గా ఉండాలంట. పార్టికల్ సైజ్ షుడ్ బి లెస్ దాన్ 1 nanometer. దాంట్లో ఉన్న, అది ప్రాక్టీస్ కాదు, పార్టికల్. ఆ పార్టికల్ సైజ్ అనేది లెస్ దాన్ 1 nanometer ఉండాలా. ఈ మూడుని సాటిస్ఫై చేస్తే అది ఒక సొల్యూషన్, ఒక మిక్చర్ అనేది సొల్యూషన్గా మారుతుంది.
ఇక్కడ మనం కాంపోనెంట్స్ ఆఫ్ ఏ సొల్యూషన్ చూసుకుంటే ద కాంపోనెంట్స్ సొల్యూషన్ విచ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ లార్జ్ అమౌంట్ ఈజ్ కాల్డ్ ద సొల్యూట్. ఎప్పుడైతే కాంపోనెంట్ ఆఫ్ సొల్యూషన్ అనేది ఎక్కువ ఉంటాయో అప్పుడు దాన్ని మనం సొల్యూట్ అంటాం. ఎప్పుడైతే కాంపోనెంట్స్ ఆఫ్ సొల్యూషన్ అనేవి తక్కువ ఉంటాయో అక్కడ లో అమౌంట్ అంటారు, లార్జ్ అనబడింది, లో అమౌంట్ ఈజ్ కాల్డ్ ద దాన్ని మనం సాల్వెంట్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి షుగర్ వాటర్ అనమాట. షుగర్ ఈజ్ సాల్యూట్ అండ్ వాటర్ ఈజ్ సాల్వెంట్. ఇక్కడ మనం చూసుకుంటే షుగర్ అనేది సొల్యూట్, ఎందుకంటే లార్జ్ అమౌంట్లో ఉంటాయి కాబట్టి. ఇంకా వాటర్ ఈ షుగర్ అనేది మనం కొంత వేస్తాము. మనము ఆడ ఎన్ని నీళ్ళు తీసుకుంటే అంత షుగర్ వేయకూడదు. మనం ఆడ మనం తక్కువ వేస్తాము. అలాగే ఈ వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది సాల్వెంట్, షుగర్ అనేది తక్కువ ఉంటుంది కదా సొల్యూట్. ఆ రెండు కాంపోనెంట్స్ ఆఫ్ సొల్యూషన్ అనమాట. సాచురేటెడ్, అన్సాచురేటెడ్ అండ్ సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్, ఇవి 3 types సొల్యూషన్స్ అనమాట. ఏ సొల్యూషన్ ఇన్ విచ్ contains the maximum amount of solute dissolved in a given quantity of the solvent at the given temperature and which can't dissolve any more solute at the temperature is called saturated solution. ఒక సొల్యూషన్ అనేది మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎక్కువ సొల్యూట్ ఉండి అది డిజాల్వ్ అయిపోయింది అనుకోండి ఇచ్చిన గివెన్ టెంపరేచర్లో, విచ్ కౌంట్ డిజాల్వ్ ఎనీ ఇంకా మోర్ సొల్యూట్ అనేది డిజాల్వ్ చేస్తుందో ఆ సాల్వెంట్ అనేది అది ఆ టెంపరేచర్లో, దాన్ని మనం సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం. ఎంత ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ షుగర్, వాటరే. మీరు ఎంత వాటర్ తీసుకోండి, షుగర్ వేయండి, మళ్ళీ దాని ఒక 5 minutes తర్వాత 5 to 10 minutes తర్వాత చూస్తే మళ్ళీ షుగర్ అనేది అంతా డిజాల్వ్ అయిపోయి ఉంటుంది. అక్కడేమనుకోవచ్చు సాచురేటెడ్ సొల్యూషన్ అని కూడా అనుకోవచ్చు. A solution that can dissolve more solute in it at the given temperature is called an unsaturated. ఎప్పుడైతే ఒక సొల్యూషన్ అనేది డిజాల్వ్ అవుతుందో, కెన్ డిజాల్వ్ మోర్ సొల్యూట్ అనేది డిజాల్వ్ అవుతుందో గివెన్ టెంపరేచర్లో, దాన్ని మనం అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం. A solution in which temporarily contains more solute than the saturated level, that is the maximum solute at a particular temperature, is called the super saturated solution. ఎప్పుడైతే ఒక సొల్యూషన్ అనేది టెంపరరీ కంటైన్స్ ఒక మోర్ సొల్యూట్ అనమాట, అది సాచురేటెడ్ లెవెల్ కంటే ఎక్కువ సొల్యూట్ ఉందనుకోండి, అది ఒక మ్యాక్సిమం సొల్యూట్ అంటే పర్టికులర్ టెంపరేచర్లో, దాన్ని మనం ద సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం. ఇక్కడ మనం మీకు అదే అర్థమైంది. ఇక్కడ సాల్యుబిలిటీ చూసుకుందాం. సాల్యుబిలిటీ అంటే ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సాల్యూట్ ఇన్ గ్రామ్స్ విచ్ క్యాన్ బి డిజాల్వ్డ్ ఇన్ 100 grams ఆఫ్ ది సాల్వెంట్ at a given temperature to form a saturated solution is called the solubility of the solute in that solvent at particular temperature. ఎప్పుడైతే ఒక మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అనేది ఇన్ గ్రామ్స్లో అది డిజాల్వ్ అవుతుందో, 100 grams ఆఫ్ సాల్వెంట్లో ఇచ్చిన టెంపరేచర్లో ఒక సాచురేటెడ్ సొల్యూషన్ ఫామ్ చేస్తుందో, దాన్ని మనం సాల్యుబిలిటీ అంటాం. ఎందుకంటే అంత కరిగిపోయింది కాబట్టి, డిజాల్వ్ అయిపోయింది కాబట్టి సాల్యుబిలిటీ అంటాం అనమాట. ఆఫ్ ద సొల్యూట్ ఈజ్ దట్, ఎందుకంటే ఆ సొల్యూట్ అనేది ఆ సాల్వెంట్లో సొల్యూట్ అనేది పర్టికులర్ టెంపరేచర్లో డిజాల్వ్ అయింది కాబట్టి. Concentration of solute in a saturated solution is the same as the solubility of the solute at the temperature. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ వచ్చేసి ఒక సాచురేటెడ్ సొల్యూషన్లో అది ఈక్వల్ సేమ్ అనమాట. ఎప్పుడైతే సాల్యుబిలిటీ ద సొల్యూట్ ఆఫ్ ద టెంపరేచర్, సాల్యుబిలిటీ ఆఫ్ ది సొల్యూట్
ఈ సాల్యుబిలిటీ ఆఫ్ సొల్యూట్ అనేది కూడా ఈ solute in a saturated solution is equals to solubility of the solute at the temperature. ఈ సొల్యూట్ అనేది సాచురేటెడ్ సొల్యూషన్లో, సాల్యుబిలిటీ అనేది సొల్యూట్లో, ఇవి రెండు సేమ్ అనమాట టెంపరేచర్లో. The solubility of the solute is expressed in grams per 100 grams of the solvent at a given temperature. సాల్యుబిలిటీ అనేది ఎప్పుడైతే ఒక సొల్యూట్ అనేది కొన్ని గ్రామ్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్ పర్ 100 grams ఆఫ్ సాల్వెంట్, అంటే ఇప్పుడు ఒక గ్రామ్ ఉంటే 100 grams ఆఫ్ సాల్వెంట్ అనేది ఇచ్చిన టెంపరేచర్లో ఉంటుందో దాన్ని సాల్యుబిలిటీ అంటాం అనమాట. మ్యాక్సిమమ్ ఆఫ్ 36 grams ఆఫ్ కామన్ సాల్ట్ సోడియం క్లోరైడ్ can be dissolved in 100 grams of water at 20 degrees C or 293 K. Therefore, the solubility of common salt is in water. ఇక్కడ 36 grams ఆఫ్ కామన్ సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్ అనేది 100 grams ఆఫ్ వాటర్లో అది కరగడానికి 20 degrees C అనమాట, 20 degrees కావాలా. అలాగే 293 K అంటే 293 కెల్విన్ కావాలన్నమాట. ఇది ఒకవేళ కామన్ సాల్ట్ అనేది 100 వాటర్ డిగ్రీలో సాల్యుబిలిటీ కావాలంటే. కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ సొల్యూషన్. మనం ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్స్ చూద్దాం. ఇఫ్ ఏ సొల్యూషన్ is prepared by dissolving a solid solute in liquid solvent, the concentration of the solution may be expressed either in mass percentage or most by volume percentage. ఎప్పుడైతే ఒక సొల్యూషన్ అనేది ప్రిపేర్ అవుతుందో, కొంత ఒక సాలిడ్ సొల్యూట్ డిజాల్వ్ కావడం వల్ల అది లిక్విడ్ సాల్వెంట్లో, అప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ అనేది మేబీ అది ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మనం మాస్ పర్సెంట్లో అన్న ఎక్స్ప్రెస్ చేయొచ్చు, లేదంటే వాల్యూమ్ పర్సెంట్లో అన్న అది ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మాస్ బై మాస్ పర్సెంట్ ఆర్ మాస్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ సొల్యూషన్. మనం దీన్ని మాస్ పర్సెంటేజ్ అన్న అనొచ్చు, లేదంటే మాస్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ సొల్యూషన్ అని కూడా అనొచ్చు. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద మాస్ ఆఫ్ ద సొల్యూట్ ఇన్ గ్రామ్స్ డిజాల్వ్డ్ ఇన్ 100 grams ఆఫ్ ది సొల్యూషన్. ఇప్పుడైతే మాస్ ఆఫ్ ద సొల్యూట్ ఇన్ గ్రామ్స్ ఎప్పుడైతే మాస్ ఆఫ్ ద సొల్యూట్ అనేది గ్రామ్స్లో డిజాల్వ్ అవుతుందో 100 grams ఆఫ్ సొల్యూషన్లో, అప్పుడు మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100, మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100, ఎందుకంటే 100 grams కాబట్టి. మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇంటూ 100. ఇది ఫార్ములా అనమాట కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్స్కి. ప్రాపర్టీస్ ఆఫ్ సొల్యూషన్స్ వచ్చేసి, ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ సొల్యూషన్ మే బి సమ్డ్ యాజ్ ఫాలోస్. ఏ సొల్యూషన్ ఇది హోమోజీనియస్ అని మనకు తెలుసు. సొల్యూషన్ అనేది హోమోజీనియస్ అని. ద కాంపోనెంట్స్ ఆఫ్ ఏ సొల్యూషన్ ఫర్ నాట్ కెమికలీ రియాక్ట్ విత్ వన్ అదర్. ఈ కాంపోనెంట్స్ ఆఫ్ సొల్యూషన్ అనేవి కెమికల్లీ రియాక్ట్ కావు ఒకటికొకటి. ద పార్టికల్స్ ఆఫ్ సొల్యూషన్ ఆర్ స్మాలర్ దాన్ 1 nanometer. ఈ పార్టికల్స్ ఆఫ్ సొల్యూషన్ అనేవి 1 nanometer కంటే స్మాల్ ఉంటాయి అన్నమాట. అంటే 10⁻⁻⁹ కంటే ఇంకా స్మాల్ అనమాట ఇన్ డయామీటర్. సో దే క్యాన్ బి సీన్ విత్ నేకెడ్ ఐ ఆర్ ఈవెన్ అండర్ అందుకే ఈ కాంపోనెంట్స్ ఆఫ్ సొల్యూషన్ అనేవి మనకు కనిపించవు, నేకెడ్ ఐ కూడా కనిపించవు, అలాగే మైక్రోస్కోప్లో కూడా కనిపించవు. Because of small size, the solute particles do not scatter a beam of light through a solution. Therefore, the path of light is not visible in a solution. అందుకే ఈ పార్టికల్స్ ఇంత స్మాల్ కాబట్టి ఆ సొల్యూట్ పార్టికల్స్లో బీమ్ ఆఫ్ లైట్ అనేది స్కాటర్ కాదు త్రూ ఏ సొల్యూషన్. దేర్ఫోర్ ద పాత్ ఆఫ్ లైట్ ఈజ్ నాట్ విజిబుల్ ఇన్ ఏ సొల్యూషన్. మనకి ఆ సొల్యూషన్లో ఒక పాత్ ఆఫ్ లైట్ అనేది, మనం ఇట్లా టార్చ్ ఆన్ చేసిన లైట్ అనేది మనకు కనిపించదు, ఒక లేజర్ లైట్ కానీ అట్లా.
ద పాత్ ఆఫ్ లైట్ ఈజ్ నాట్ విజిబుల్ ఇన్, మనం అది నెక్స్ట్ తెలుసుకుందాం. కనిపించదు. మీరు ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఒక సొల్యూషన్ తీసుకొని ఒక లేజర్ లైట్ ఆన్ చేసి చూడండి, మనకి అప్పుడు ఆ లైట్ ఆఫ్ పాత్ ఆఫ్ బీమ్ అనేది కనిపించదు మనకి ఆ సొల్యూషన్లో. ఎందుకంటే ఆ పార్టికల్స్ అనేవి చాలా చాలా స్మాల్గా ఉంటాయి కాబట్టి. ద పార్టికల్స్ ఆఫ్ ది సొల్యూట్ ఇన్ ఏ సొల్యూషన్ పాస్ త్రూ ద ఫిల్టర్ పేపర్, దేర్ బై షోయింగ్ దట్ సొల్యూట్ పార్టికల్స్ ఆర్ స్మాలర్ దాన్ ద పోర్స్ ఆఫ్ ది ఫిల్టర్ పేపర్. ఈ పార్టికల్స్ ఆఫ్ సొల్యూట్ అనేవి సొల్యూషన్లో మనం ఫిల్టర్ పేపర్ ద్వారా సో ఆ సొల్యూట్ పార్టికల్స్ని చూడాలనుకుంటే కూడా కనిపించవు. ఎందుకంటే ఆ ఫిల్టర్ పేపర్ పోర్స్ కంటే సొల్యూట్ పార్టికల్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట సొల్యూషన్లో. When the solution is allowed to stand undisturbed, the particles of the solute do not settle. ఎప్పుడైతే ఒక సొల్యూషన్ అనేది అన్డిస్టర్బ్గా ఉంటుందో, స్టాండ్ అన్డిస్టర్బ్గా ఉంటుందో, ఆ పార్టికల్స్ అనేవి కూడా సెటిల్ కావు. డు నాట్ సెటిల్ అని అంటున్నారు. అంటే ఆ పార్టికల్స్ అనేవి కూడా సెటిల్గా ఉండవు అని చెప్తున్నారు. ద సొల్యూషన్స్ ఆర్ స్టేబుల్. దీని ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే సొల్యూషన్స్ ఆర్ స్టేబుల్ అని తెలుసుకోవచ్చు. ఈ సొల్యూషన్ ఆల్వేస్ ట్రాన్స్పరెంట్ ఇన్ నేచర్, ఇట్ మే బీ కలర్లెస్ ఆర్ కలర్డ్. ఈ సొల్యూషన్ అనేది ట్రాన్స్పరెంట్ అనమాట నేచర్లో. అది ఒకవేళ కలర్లెస్ అయినా అంటే కలర్డ్ అయినా. ఓకే గైస్, ఇది మన ఎండ్ ఆఫ్ పార్ట్ 1. మళ్ళీ వెయిట్ ఫర్ పార్ట్ 2. పార్ట్ 2లో కలుసుకుందాం మనం. అలాగే మాది మీకు ఈ వీడియోది చాప్టర్ నోట్స్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావండి. అది టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ మీకు ఈ నోట్స్ అంతా చిక్కుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సోషల్ అండ్ సైన్స్ స్టడీస్ విత్ SCV. సెండ్ ఆఫ్ ఫ్రమ్ మీ గౌస్పీర్.